రోడ్డు ప్రమాదాల నివారణకు రాయదుర్గం పోలీసులు చేపడుతున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో ముఖ్యంగా మైనర్ల డ్రైవింగ్ పై సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. రాయదుర్గం యూపీఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన తనిఖీల్లో గుర్తించిన మైనర్లు తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మొదటిసారి పట్టుబడితే 5,000, రెండోసారి పట్టుబడితే 10,000 జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. ప్రాణం చాలా విలువైందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. వాటి నివారణకై మనమందరము రోడ్డు సేఫ్టీలో భాగంగా మన భద్రత, మన క్షేమం ముఖ్యం కనుక ప్రతి ఒక్కరూ దీన్ని మనసులో పెట్టుకొని నిర్లక్ష్యం వీడి వాహనం నడపాలనేటువంటిది ఈ అవగాహన సదస్సు. మనం యాక్సిడెంట్ జరగకూడదనే గౌరవంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ సహకరించాలి, తల్లిదండ్రులు సహకరించాలి, వారికి సంబంధించిన రక్త బంధువులు ఎవరైనా ఉంటే సహకరించాలా. అలాగే పిల్లలు 18 years బిలో ఉన్న పిల్లలు వాహనం నడపకూడదంటే నడపకూడదు. ఓకే, పాటిస్తారా అందరూ? ఓకేనా? లైన్ జరుపు. లేదు సార్, అగో బండ్లు చూడండి సార్, బ్యాక్ సైడ్ ఒకసారి ఖాళీ ఉందా చేయరు. అనంతపురం డిస్ట్రిక్ట్ పోలీస్ రోడ్ సేఫ్టీ మిషన్ ప్రమాదరహిత అనంతపురం కోసం మైనర్ డ్రైవింగ్ కి నో చెప్పండి, నో టు అండర్ ఏజ్ డ్రైవింగ్, అవగాహన, ఆచరణ, రోడ్డు భద్రత మనందరి బాధ్యత. డబ్బులు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోగొట్టుకున్నా మళ్ళా సరైన ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళా ఆరోగ్యవంతులు కావచ్చు. ఏది పోయినా సంపాదించుకోవచ్చు, ఒక్క ప్రాణం తప్ప. దేవుడు కూడా మళ్ళీ చచ్చిపోయిన వాడిని బతికించలేడు. అంటే మన ప్రాణం మన చేతుల్లో ఉంది. మనము జాగ్రత్తగా వాహనాలు నడిపి జాగ్రత్తగా ఆలోచన చేసి ఇంటి దగ్గర నా కుటుంబం ఉంది, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కోసం నేను అనేది ముఖ్యంగా గమనంలో పెట్టుకోవాలి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము మన అనంతపూర్ జిల్లాను యాక్సిడెంట్ లేని జిల్లాగా అనంతపూర్ను చేయాలనే ఉద్దేశంతో కృత నిశ్చయంతో ఉంది. దీనిలో భాగంగా మన అనంతపూర్ గౌరవ ఎస్పీ గారు జగదీష్ గారు బాగా ఇనిషియేటివ్ తీసుకొని మన కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో, అంటే రాయదుర్గం నియోజకవర్గము మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో ఎలాంటి యాక్సిడెంట్లు లేకుండా ఇంకా తదుపరి కూడా ప్రాణాలు పోకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యల్లో భాగంగానే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవేర్నెస్తో పాటు జరిమానాలు కూడా భారీగా ఉంటాయి. ఎందుకంటే మేము ఇన్ని రోజులు చూసి చూడకుండా పోతున్నాం, కానీ ఎలాంటి మార్పు లేదు. ట్రిపుల్ రైడింగ్లు జరుగుతున్నాయి, సెల్ ఫోన్ డ్రైవింగ్లు జరుగుతున్నాయి, మద్యం తాగేసి డ్రైవ్ చేయడం జరుగుతుంది, ఇంకా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చాలా స్పీడ్గా కూడా డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలకు కూడా ఇచ్చేస్తున్నారు. చిన్నపిల్లలకు చాలా భవిష్యత్తు ఉంది. చిన్నపిల్లలు ఇంతవరకు ఈ ప్రపంచాన్ని చూడలేదు. పెద్దవాళ్ళై ఇంకా ఈ సమాజానికి సేవ చేయాల్సిన వాళ్ళు, మంచి మంచి ఉన్నత స్థానానికి పోవాల్సిన పిల్లలు, అలాంటి వారికి కూడా తల్లిదండ్రులు ఏదో నా కొడుకు డ్రైవ్ చేస్తాడు, నా కొడుకు చాలా చక్కగా డ్రైవ్ చేస్తాడు అని చిన్న చిన్న ఆనందాలకి పిల్లలకి ఇచ్చేస్తున్నారు. పిల్లలకి యాక్సిడెంట్ జరిగితే దాని పర్యవసానం ఏమిటో ఎలాగుంటుందో తెలియదు. ప్రతి ఒక్క తల్లిదండ్రి బాగా గమనించాలి. మీరు బతుకుతా ఉండేది మీ పిల్లల కోసం. మీ పిల్లల ప్రాణాలు పోతే మీరు కూడా బతుకున్న జీవోత్సవాలు లాంటి వాళ్ళు. కాబట్టి దీన్ని గమనంలో పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్ పిల్లలకు బండిని ఇవ్వకండి. 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎల్ఎల్ఆర్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకొని మరి లైసెన్స్ పొందిన తర్వాతనే వాళ్ళు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. చట్టంలో చాలా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోబడింది, ఎస్పెషల్లీ మైనర్ డ్రైవింగ్లో.
ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకు మోటార్ సైకిల్ కానీ కారు కానీ తెలియకుండా ఇచ్చినా కూడా దీనికి బాధ్యులు తల్లిదండ్రులే. మొదట శిక్ష కింద 5,000 రూపాయల దాకా జరిమానా ఉంటుంది. రెండోసారి మళ్ళీ అదే అబ్బాయి పట్టుబడితే 10,000 రూపాయల ఫైన్ ఉంటుంది, అంటే జరిమానా కట్టాల్సి ఉంటుంది. 3 నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది. లైసెన్స్ కూడా రద్దు కాబడుతుంది. ఆ తండ్రికి బండి కూడా సీజ్ చేయబడుతుంది, క్రిమినల్ కేసు పెట్టబడుతుంది. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి చట్టాలు. ఇవన్నీ గమనంలో పెట్టుకోవాలి. అలాగే పెద్దలు కూడా తప్పకుండా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి.